ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఉన్నది కేవలము జ్ఞానము మాత్రమే. దేహాత్మబుద్ధి కలిగిన ఈ జీవుడు ఏమనుకుంటాడంటే, నాతో పాటు నాకు అన్యంగా భగవంతుడు ఉన్నాడని, ఇతరులు ఉన్నాడని అనుకుంటాడు. దీనికి కారణము నేనంటే దేహము అన్న భావన, నేను అంటే శరీరము అన్న భావన, ఒక శవబుద్ధి, ఒక దేహాత్మబుద్ధి, ఒక దేహబుద్ధి. మనము ఎన్ని పేర్లతో చెప్పినా, మనము ఎంత చెప్పుకున్నా ఉన్నది సద్వస్తువు మాత్రమే, ఉన్నది బ్రహ్మము మాత్రమే. ఈ బ్రహ్మము ఈ పంచభూతాల కంటే, మనము అనుభవించే పదవుల కంటే, మనకున్న డబ్బు కంటే, మనకున్న ఆకారాలతోటి, మన మనసులో ఉన్న వికారాలతోటి కానీ, మన ఆలోచనలతోటి కానీ ఈ గొడవలతో ఎటువంటి సంబంధము లేదు. అంటే ఈ అహంకారపు చేష్టలతో ఎటువంటి సంబంధం లేకుండా ఒక స్వతంత్రమైన సద్వస్తువు ఉంది. వాడు స్వతంత్రుడు, వాడే ఈశ్వరుడు, వాడే బ్రహ్మము, వాడే పరమాత్మ, వాడే గురువు, వాడే మౌనము. ఈ జీవుడు స్వతంత్రము లేనివాడు. ఈ జీవుడు ఒక దాని మీద ఆధారపడి ఉన్నవాడు. పరిపూర్ణమైన జ్ఞానము మీద ఈ పరిమితమైన జ్ఞానము ఆధారపడి ఉన్నది. ఈ జీవుడు ఆత్మచేతిలో ఒక పనిముట్టు. వాడు ఎలా ఆడిస్తే అలా ఆడటానికి పనికొస్తాం, కానీ మనకి ఎటువంటి స్వతంత్రము లేదు. మనకి తెలియనితనం వల్ల, అమాయకత్వం వల్ల ఈ దేహాత్మబుద్ధి కలిగి జీవుడు ఏమనుకుంటాడంటే, నేను ఇంతటి వాణ్ణి, నేను స్వతంత్రుడు అయి ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఇదంతా అజ్ఞానము, అహంకారపు యొక్క చేష్టలు. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం అన్నారు భగవాన్ రమణులు. ఆ ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ చేతనే మనకి ఫలములు అందుతున్నాయి. మనము ఎవరము స్వతంత్రులము కానే కాదు. వీడు తెచ్చుకున్న ఈ పిడికెడు ప్రారబ్ధాన్ని అనుభవించటానికి వచ్చాడే కానీ వీడికి ఎటువంటి స్వతంత్రము లేదు. అందుకే గురువుగారు అంటారు, నువ్వు ఆత్మ చేతిలో ఒక పనిముట్టు మాత్రమే. ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఆత్మ యొక్క జ్ఞానము ఆధారంతోనే ఈ మాయా నేను మనుగడ సాగిస్తూ ఉన్నది. దీనికి ఎటువంటి స్వతంత్రము లేదు. అందుకే మన గురువుగారు ఏమంటారంటే, ఈ ఈశ్వరుని యొక్క పాదాలకి శరణాగతి చేయటం నేర్చుకుంటే అదే నిజమైన సాధన. నువ్వు ఏ మార్గాన్నైనా ఎంచుకో, నువ్వు ఏ సాధన అయినా చెయ్యి, నీ యొక్క అహంకారపు యొక్క చేష్టలు ఏమాత్రము తగ్గినాయి అనేది ప్రతి ఒక్కరము మెజర్ చేసుకోవాలి అంటారు. నీ ఆలోచనలు ఎంతవరకు తగ్గుముఖం పట్టాయి అనేది మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి అంటారు గురువుగారు. ఇప్పుడు ఏమనుకుంటాడంటే, నేను చేయకపోతే ఎవరు చేస్తారు, నేనే కర్తని అని అనుకుంటూ ఉంటాడు. ఈ పని నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు, ఇది నేను కాబట్టి ఇంత గొప్పగా చేశాను అని అనుకుంటూ ఉంటాడు. నిజానికి వీడి గొప్ప అంటూ ఇక్కడ ఏమీ లేదు. వీడు స్వతంత్రుడు అని అనుకుంటాడు. నిజానికి వీడు స్వతంత్రము లేనివాడు. గడ్డి పరక ఎంత విలువ ఉందో వీడికి కూడా అంతే విలువ ఉన్నది. అంటే వీడు ఆత్మచేతిలో ఒక పనిముట్టు అని వీడికి తెలియదు. వీడు ఏదన్నా సాధించగలిగాడు అంటే అది ఆ ఈశ్వరుని యొక్క ఆజ్ఞ చేత సాధించాడే కానీ ఈ ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో అది సాధించబడింది. అంటే నీ దేహాన్ని ఊరికే నిమిత్త మాత్రముతోనే, అంటే అర్జునుడు నిమిత్త మాత్రంగా ఎలా పెట్టుకున్నాడో కృష్ణుడు, అలాగే ఆ ఈశ్వరుడు, ఆ పరమేశ్వరుడు, ఆ పరమాత్మ, ఆ మౌనము ఈ శరీరాన్ని నిమిత్త మాత్రంగా పెట్టుకొని ఆ పని ఈ శరీరం ద్వారా జరిపించబడుతుంది. దానికి నువ్వు చెయ్యట్లేదు. ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపనింగ్ త్రూ యూ అంటారు భగవాన్. నీ ద్వారా, అంటే ఈ ఉపాధుల ద్వారా జరిపించబడుతున్నాయి. భగవాన్ ఏమంటారంటే, అసలు ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, పరబ్రహ్మం అనేది ఒకటి ఉంది, పరమాత్మ అనేది ఒకటి ఉంది. అంటే కనీసము పొందటం మాట వదిలేయండి, దాని మీద విశ్వాసం లేదు అంటారు. పొందటం మాట వదిలేయండి, ఆ వస్తువు మీద, ఆ సద్వస్తువు మీద కనీసం విశ్వాసం కూడా లేదు అంటారు.
వస్తువుని పొందాలనే సంకల్పం లేదు, ఆ తలంపు లేదు. అదే భగవాన్ అంటారు, నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చేయాలి. దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి అంటారు భగవాన్ రమణులు. దాని ఆ కాంక్ష లేదు అంటారు, ఆ జిజ్ఞాస లేదు, ఆ ముముక్షత్వం లేదు అంటారు భగవాన్. ఎందుకంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానము. శ్రద్ధ ఉండాలి, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి, ఆ పరమాత్ముని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి, శరణాగతి భావన ఉండాలి, పూర్తిగా అర్పణ చేసే భావన ఉండాలి. అందుకే భగవాన్ రమణులు ఏమంటారంటే, నీ కర్తవ్యము ఉండటమే, ఇదిగా అదిగా ఉండటం కాదు. నేనైన నేను అన్నది వాస్తవాన్నంతా చెప్తుంది అంటారు. నిశ్చలంగా ఉండు అనేది పద్ధతి. నిశ్చలత అంటే ఏమిటి అంటే నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట. ఏ రూపమైనా ఏ నామమైనా చిక్కులు తెచ్చిపెడుతుంది అంటారు భగవాన్ రమణులు. అంటే ఈ నామబుద్ధి రూపబుద్ధి నుంచి విడుదల పొందాలి. నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు నేను అంటే ఒక వ్యక్తి భావన కలుగుతుంది ప్రతి ఒక్కరికి. నేనంటే శరీర భావన కలుగుతుంది. నేను ఫలానా గోత్రానికి సంబంధించిన వాడిని, నేను ఫలానా నామానికి సంబంధించిన వాడిని, నేను ఫలానా ప్రాంతానికి సంబంధించిన వాడిని, నేను ఫలానా జాతికి సంబంధించిన వాడిని, నేను ఫలానా మతానికి సంబంధించిన వాడిని, నేను ఫలానా దేశానికి సంబంధించిన వాడిని. ఇలా నేను పక్కన నువ్వు ఫలానా ఫలానా అని ఎప్పుడైతే జోడిస్తావో దాని అర్థము ఈ అహంకారము యొక్క చేష్టలకి నీవు బానిసై ఉన్నావు. నీ దేహాత్మబుద్ధి యొక్క చేష్టలు. ఈ నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టమంటారు భగవాన్ రమణులు. ఆత్మసాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే, అంతకన్నా తేలికమైనది ఏమిటి? అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా తేలిక. నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి. తన గురించి ఎరుక నిశ్చలము, నిర్మలము, మనోవ్యాకులత నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది. హృదయంలో ఎప్పుడూ రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో. అదే నీవు. ఏది ఉన్నది లేదు అనుకోకుండా, దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే. అదొక్కటే సత్యం అంటారు భగవాన్ రమణులు. అందుకే శంకరులు కూడా నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు. ప్రశాంతమైన మనస్సుని, నిర్మలమైన మనస్సుని, కల్మషరహిత మనస్సుని, ఆలోచనలు లేని మనస్సుని అలవాటు చేసుకోవాలి అంటారు గురువు గారు. ఆత్మని తెలుసుకోవటం అంటే ఆత్మవై ఉండటమే. ఆత్మ తెలియదగనగలవా? నీ కళ్ళని నీవు చూడలేవు కదా. చూసుకోవటానికి అద్దం లేకపోయినా కళ్ళు లేవని అనగలవా? ఆత్మ ఒక పదార్థంగా తెలియకపోయినా ఆత్మ గురించి నీకు తెలుసు. అది ఒక పదార్థంగా తెలియనంత మాత్రాన ఆత్మ లేదనగలవా? ఆత్మ నాకు తెలియరాదు అని అన్నప్పుడు నీవు సాపేక్షమైన జ్ఞానం గురించే మాట్లాడుతున్నావు. నీకు ఈ పరిమితమైన జ్ఞానమే, ఈ దేహాత్మబుద్ధి గల ఈ భావము అలవాటు అయిపోవటం వల్ల దానితోనే నీవు తాదాప్యం చెందుతున్నావు. అటువంటి తప్పుడు తాదాప్యం వల్లనే సువిదితమైన ఆత్మని, అది గుర్తింపదగిన పదార్థము కాకపోవటం వల్ల తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి నీకొచ్చే ఆలోచనలను నీవు స్మరించద్దు, విస్మరించు అంటారు భగవాన్ రమణుడు. అదే గురువుగారు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చేరుకోవలసిన గమ్యమంటూ ఏమీ లేదు, సాధించవలసింది ఏమీ లేదు. నువ్వే ఆత్మవి, నువ్వెప్పుడూ ఉంటూనే ఉన్నావు. అది ఎప్పుడూ సంస్థితమయ్యే ఉంటుందని అనటం కన్నా ఆత్మ గురించి వేరే చెప్పవలసిందేమీ లేదు. భగవత్ సాక్షాత్కారమన్నా ఆత్మ సాక్షాత్కారమన్నా వేరే ఏమీ కాదు. నువ్వు నీవుగా
నీ ఆత్మగా ఉండటం అన్నమాట. నువ్వే ఆత్మవి, కానీ ఆ ఆత్మని ఎట్లా అందుకోవాలని అడుగుతున్నావు అంటే రమణాశ్రమంలో ఉంటూ రమణాశ్రమాన్ని చేరుకోవటానికి మార్గాలేమిటి, వాటిలో అన్నిటికన్నా మంచిదేమిటి అని అడిగినట్టే ఇదీను. నువ్వు చేయవలసిందల్లా ఇదే. ఈ శరీరమే నేను అనే భావాన్ని, అంటే ఆత్మ కాని ఇతర బాహ్య విషయాల గురించి ఆలోచనలని విడనాడటమే. భగవాన్ అంటారు, ఇతరులు ఎంత దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషింపరాదు. రాగద్వేషములు రెండూ విడవలసిందే. ప్రపంచ విషయముల యందు మనస్సుని ఎక్కువగా ప్రసరింపజేయరాదు. వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు అంటారు. ఎందుకంటే ప్రపంచము, నువ్వు ప్రపంచాన్ని బాగు చేయాలని చూస్తే అది నీ వల్ల కాదు. ప్రపంచం అనేది, ఈ లోకం అనేది కుక్కతోక వంకర లాంటిది. నువ్వు ఎంత ప్రపంచాన్ని ఉద్ధరించాలని చూసినా అది దాని బుద్ధి చూపిస్తుంది. అందుకే భగవాన్ ఏమంటారంటే ప్రాపంచిక విషయముల యందు నీవు దూరంగా ఉండు. అదే గురువుగారు చెప్తారు, ప్రతి విషయంలోనూ దోషదర్శనం చెయ్యాలి అంటారు గురువుగారు. జగదిలో ఒక దీపాన్ని వెలిగించారు, కానీ ఆ దీపము కదులుతూ ఉన్నది. దానికి కారణము ఆ పూజ గదిలో ఉన్న కిటికీ ద్వారా ఆ గాలి లోపలికి వచ్చి ఆ దీపాన్ని కదిలిస్తూ ఉన్నది. మీరు ఎప్పుడైతే ఆ కిటికీని మూసేశారో అప్పుడు వెంటనే ఆ దీపము నిశ్చల స్థితికి వస్తుంది. అట్లానే మీ మనస్సు అనే కిటికీని బయట విషయాల నుండి వచ్చే వాసనలు కానీ, ప్రాపంచిక విషయాలు కానీ, మరి ఏ ఇతర ఆలోచనలు కానీ మీకు దానికి సంబంధించిన ఆలోచనలు గనక మీ మనస్సులోకి ప్రవేశించకుండా అక్కడ ఆ పూజ గదిలో ఉన్న కిటికీని మూసేసినట్టు మీ మనస్సులో ఉన్న ఆ కిటికీని మూసేస్తే మీరు వెంటనే నీ మనస్సు నిశ్చల స్థితికి వస్తుంది. ఎందుకంటే ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అంటారు గురువుగారు. ఒక్క విచారముతో, ఒక్క మౌనముతో, ఒక్క అంతర్ముఖముతో, ఒక్క చింతావిహీనముతో ఈ మాయా నేనుని అంతం కావించవచ్చు. కారణం, ఈ అహంకారానికి ఊపిరి ఆలోచనలు తప్ప వేరే విషయము లేదు. కనుక విషయ చింతన తల ఎత్తకుండా ఉంటే స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞాన వృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉన్నది ఒకటే నేను. అసలు ఎప్పుడూ ఉన్నది ఒకటే నేను. రెండో నేను కానీ, రెండో అహంకారము కానీ, రెండో అజ్ఞానము కానీ లేదు. ఉన్నది పరిపూర్ణమైన జ్ఞానము మాత్రమే. ఉన్నది స్వయం ప్రకాశమైన ఆత్మ మాత్రమే. ఉన్నది అన్యత్తము లేక, ఆలోచనలు లేక, అనంతముగా ఎల్లలు లేక, పరిధులు లేక, జ్ఞాన వృత్తి చేత అహమహమంటూ తన్ను తాను తెలుసుకుంటూ ఉన్నాను, నేనున్నాను అన్న స్థితిలో రెండవ ఆలోచన కానీ, రెండవ విషయాలు కానీ, రెండవ వస్తువు కానీ లేని ఏకైక సిద్ధించి ఉన్న సద్వస్తువు అదే ఆత్మ. ఆత్మ యొక్క స్వభావము సుఖస్వరూపము, ఆనందస్వరూపము. అదే కంప్లీట్ బ్లిస్, చెక్కు చెదరని ఆనందము, సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.